అందరికీ నమస్తే. మాది పేదల ప్రభుత్వం. పేదరికం మా బ్లడ్‌లోనే ఉంది. పేదరికం మా వారసత్వం. ఇవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు. అబ్బో! నిజమే కదా అనిపించేటట్టు మాట్లాడతాడు. చూస్తే ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగులు, అవుట్‌సోర్సింగు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, తక్కువ జీతంకి పనిచేసే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టిండు. ఆళ్ళు ఎట్లా బతకాలి? ఎలక్షన్స్ ముందనేమో మీకు గౌరవప్రదమైన జీతం ఇస్తాం, మీకు అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఇక కేసీఆర్ చేయమని మేము చేస్తాం అని చెప్పిండు. తీరా చూస్తే చాలా దారుణంగా పీజీలు చదివి ఈ గురుకులాల్లో టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. పీజీలు వాళ్ళకి జీతాల్లో 13,000 నుంచి 15,000 వరకు కోత పెట్టిండ్రు. వీళ్ళేమో జీతాలు ఎదవగా తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి జీతం తగ్గించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి బాగాలేదని మినిస్టర్ల జీతాలు కట్ చేసిండ్రా, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసిండ్రా, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ మీది, మీరు ప్రోత్సహించకపోతే మేమేం పోలేము ఎక్కడికి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము మీ తరఫున మాట్లాడతాం. ఇక సబ్జెక్ట్లో పోదాం. ఇగో ఇది ఒక చార్టు. ఇక నా దగ్గర చాలా ఉద్యోగాలకు సంబంధించిన చార్ట్ ఉంది. పీజీటీలు 31,000 నుంచి 31,000 రూపాయల నుంచి 18,200 చేసినారు, అంటే 13,000 కట్ చేసింది జీతం. టీజీటీలు 28,000 నుంచి 18,000కి వచ్చింది, అంటే 10,000 జీతం కట్ చేసినారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగికి సగటున 5,000 నుంచి 13,000 వరకు కోత. విద్యార్థులకు పాఠాలు బోధించే టీజీటీ, పీజీటీల వేతనం 18,200గా నిర్ధారణ. 28,000 నుంచి 18,000 తీసుకొచ్చారు. ఉన్నతాధికారుల వద్ద కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం 19,500. టీచర్ల కన్నా డ్రైవర్ల జీతమే బాగుంది. వీళ్ళు చదువుకొని వేస్ట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. వీళ్ళు ఇన్ని గానం చదువుకొని విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు వాళ్ళకు 18,200, ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తే 19,500. నేను వీళ్ళనే అవమానపరుస్తలేను, వీళ్ళకి జీతం ఇస్తున్నారు కదా, మరి వీళ్ళకి టీచర్లకు ఎక్కువేయాలన్నా తక్కువేయాలన్నా? ఈ గవర్నమెంట్ ఏం చేసింది? చాలా దారుణమైన సిచ్యువేషన్. అసలు మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ మైనారిటీ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్ల జీతాలు మొత్తం కట్ చేసి పడేసిండ్రు. మైనారిటీ గురుకుల్ టీచర్లకు జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్స్ 35,000 జీతం పాత వేతనం ఉంటే కొత్త వేతనం 23,400. ఈ నెల ఆల్రెడీ జీతాలు తీసుకున్నారు. వాళ్ళతో ధర్నాలు చేస్తున్నారు, అక్కడక్కడ పోయి 11,600 కోసేసిండ్రు. పీజీటీ ఇందాక చెప్పినా కదా, 31,395 జీతం ఉంటే 18,200 ఫైనల్ చేసిండ్రు. 18,200 ఇచ్చారు. వీళ్ళ జీతం 31,395. టీజీటీలది 25,600 ఉంటే వాళ్ళ జీతం 18,200 చేసిండ్రు. వీళ్ళ జీతంలో కూడా 10,460 రూపాయలు కట్ చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఉన్న శ్రీమంతులు ఏం కాదు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ వాళ్ళ ఎంతో ఉన్నత చదువులు చదువుకొని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, సరే ఇంకా ఉన్నంతలో మన గవర్నమెంట్ జాబ్ రాలేదు, మన కుటుంబ పోషణ కోసమని సరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తే వాళ్ళకు చదువుకున్న చదువులకు ప్రైవేట్లో పనిచేస్తే మంచి జీతాలే ఇస్తారు, గౌరవంగా ఉంటుంది, గవర్నమెంట్లో చేస్తే పోయిన గవర్నమెంట్ ఏమో పిఆర్సీ అమలు చేసింది వాళ్ళకి. ఈ గవర్నమెంట్ వచ్చి జీతాలు కోసింది. జీతాలు తక్కువ చేసిన గవర్నమెంట్లు దేశంలో ఉన్నవాళ్ళు ఏవో నాకు తెలియదు. దేశంలో ఎప్పుడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయేమో, భారతదేశం అయితే లేవు. రాను వాళ్ళ జీవితం బతకాలంటే ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా? 10,000 వస్తారా, 15,000 వస్తారా? ప్రభుత్వం చేతగంతనానికి నిదర్శనం. అసలు ఏం చెప్పదలుచుకున్నది? ఆర్థిక సంక్షోభం ఉండొచ్చు గవర్నమెంట్కు. ఆర్థిక సంక్షోభం ఉంటే మీరు జీతాలు కట్ చేసుకోండి, మీరు జీతాలు తీసుకోకండి, హెలికాప్టర్ వాడకండి, హెలికాప్టర్ బీహార్ పంపకండి, మీరు ఛాయలకు సమోసాల కోసమే 1,000 రూపాయలు ఖర్చు పెట్టకండి. ఉచ్చొచ్చిన హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు వీళ్ళు. ఉచ్చగా వచ్చింది అదేమన్నా? మీరు హెలికాప్టర్లో మాత్రం తిరుగుతారు, కానీ వీళ్ళ మీద మాత్రం కత్తి దూస్తారా? ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు తక్కువ చేయలేరు, కట్ చేయలేక వీళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. అరే ఎలక్షన్స్ టైంలోనేమో ఉద్యోగ హామీలు, తర్వాత గౌరవప్రదమైన జీవన వేతనం ఇస్తాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పినారో దానికి యాంటీగా చేస్తున్నారు. ఇప్పటికే తక్కువ జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళంతా తక్కువ జీతాలే కదా, వీళ్ళు తీసుకున్న జీతాలు తక్కువనే కదా, 30,000 లోపే అందరి జీతాలు, 30,000 వరకే. ఇప్పుడు వాళ్ళ జీతాలు కట్ చేయడంతో వాళ్ళు బతకలేని పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ. ఇది ఉద్యోగ వ్యతిరేక వైఖరి. ఇది ప్రభుత్వానికి
చిన్న చూపు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే, పేదలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఒక చిన్న చూపు ఇది. నిజంగా కూడా ఒక ఉన్నత సామాజిక వర్గాల వాళ్ళు కూడా చాలా తక్కువ మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తుంటారు. పేదవాళ్ళు ఉన్నవాళ్ళు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరు, అవకాశం దొరికితే ఎవ్వరు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేయరు. ఎక్కడ వాళ్ళకి ప్రైవేట్ అవకాశం వచ్చినా, వాళ్ళకి బతుకుదేరే అవకాశం వస్తే ఉద్యోగాలు చేయరు. కానీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఉద్యోగాల కోసం వేటు వేసినాం అంటే, యాక్చువల్ ఉద్యోగాల కోసం ఓటు వేసారు నిరుద్యోగులు. ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగులను తయారు చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరినీ జీతాలు కట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వం వీళ్ళు చెప్పింది వేరు, చేసింది వేరు. మీరు ఖర్చులే తగ్గించుకోవాలనుకుంటే ఇది కాదు మార్గం, అది వేరే మార్గం ఉంది. మీరు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అరే హౌస్ రెంట్ కానీ, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ ఇప్పుడు ఉద్యోగులు పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులు మా జీతాలు పెంచాలని ఎందుకు అడుగుతున్నారు? కాస్ట్ ఆఫ్ లివింగ్ విరిగిపోయింది, అన్ని ధరలు పెరిగిపోయినాయని. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ధరలు తగ్గినాయా? వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిందా? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. తెలంగాణ వచ్చింది అని గుండె మీద చేసుకొని బతికే వాళ్ళు మనోళ్ళు. ఇప్పుడు తెలంగాణలోనే మనమే ఏమవుతున్నామో అర్థమైతే లేదు. ఆ ధైర్యం పోతుంది. ఎందుకు పోతుందంటే వీళ్ళు చేసిన పనులకు. దీనికంతా కారణం ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చినాక 2.5 లక్షల అప్పు చేసింది, 2.5 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆదాయం తగ్గిపోయింది గవర్నమెంట్కి. వీళ్ళ చేతగాంతనం అది కూడా. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఖర్చులను తగ్గించే ప్రయత్నం కూడా ఎక్కడ చేయలేదు. మేము డాంబికాలకు పోము అన్నారు. వీళ్ళు డబల్ డాంబికాలు పడుతున్నారు, ఒక్క డాంబికం కాదు. అవన్నీ వేసి ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద వాళ్ళ మీద దాడి చేస్తున్నది. ఇక్కడ హైడ్రా వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కదా, హైడ్రా మేము ప్రపంచంలోనే హైడ్రా తీసుకొచ్చినాం, హైడ్రా మేము మొత్తం అసలు ఇంకా దీంతోనే మొత్తం మారిపోతుంది, మొత్తం భూమి ఉల్టాపాల్టా అవుతుందని చెప్తారు కదా. నిన్న కాదు మొన్న కూడా ధర్నా చేసిండ్రు దానిలో పనిచేసే కార్మికులు, దానిలో పనిచేసే ఉద్యోగులు. వాళ్ళకు కూడా 5,000 కోసిండ్రు జీతం, 5,000 రూపీస్ కోసేసిండ్రు. అంతకుముందు మార్షల్స్గా పనిచేసిన వాళ్ళు కూడా చేశారు ఒక 2 months బ్యాక్. వాళ్ళు కూడా సేమ్ 5,000 6,000 జీతం కట్ చేసిండ్రు. ఇక చాలా డిపార్ట్మెంట్లో అసలు జీతాలు రాక 3-4 నెలలు అయిపోయింది. మిషన్ భగీరథ కావచ్చు, రెవెన్యూలో ఉండే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు చాలామందికి జీతాలు ఇవ్వక 3-4 నెలలు అయిపోయింది. అసలు ఏం చేస్తుంది గవర్నమెంటు? ఈ గవర్నమెంట్ దీన్ని మనం ఏమని విశ్లేషించాలని కూడా అర్థమైతే లేదు. నేను వాళ్ళ గొంతుగా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు పాపం. మాట్లాడితే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు వీళ్ళు. అంత దారుణం. టీజీఎస్పీ పోలీస్, తెలంగాణ స్పెషల్ పోలీసులు ఉన్నారు కదా, 10 మంది ఉద్యోగాలను డిస్మిస్ చేసిండ్రు. అదే కనుక ఇంకో గవర్నమెంట్లో జరిగింటే వాళ్ళందరినీ ఇదే రేవంత్ రెడ్డి బట్టలు చింపుకుంటుండే. బట్టలు చింపుకొని ఇంకా 10 మంది ఉద్యోగాలు తీసేసింది చూసినావా? ఇది మోనార్క్ ప్రభుత్వం అంటుండే, ఇది డబల్ మోనార్క్ ప్రభుత్వం. ఇది 10 మంది ఉద్యోగులను వాళ్ళు ఎంత కష్టపడితే ఆ ఉద్యోగం వచ్చింటుంది, వాళ్ళ ఉద్యోగాలు తీసేసింది. ఇట్లా మొత్తం ఇది వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలకు విరుద్ధం. ఇది ఉద్యోగులకు అన్యాయం, ఆర్థిక అసమర్థత బహిర్గతమైంది. ఆర్థిక అసమర్థత తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళ ఖర్చులు తగ్గించుకోకుండా, వీళ్ళ ఒర్లుడు తగ్గించుకోకుండా, వీళ్ళ తిరుగుడు తగ్గించుకోకుండా, వీళ్ళు అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటా హెలికాప్టర్లు తిరిగి ఈ చిన్న ఉద్యోగులకు గొంతుకు వస్తే, చిన్న ఉద్యోగులకు జీతాలు తగ్గిస్తే దీన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా? ఈ ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం దివాలా తీసినట్టే మన తెలంగాణ దివాలా తీసింది. మన తెలంగాణ దివాలా దీని కారణం వీళ్ళు, ఈ దివాలాగాళ్ళు. ఈ దివానగాళ్ళు ఇవ్వడం అనేది ప్రభుత్వం దివాలా తీసి ఇప్పుడు ఉద్యోగాల్లో కోత. ఇక నాకు తెలిసి ఈ పరిస్థితి చూస్తుంటే రేపటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కోత పడుతుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది తెలంగాణకు. ఇక కొత్త స్కీమ్స్ అమలు చేసే పరిస్థితి ఏం కనిపిస్తలేవు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ. ఎనీవే, ప్రపంచంలో లేనట్లుగా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా కావు, అవి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్లో నుంచి ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు తగ్గింపు తెలంగాణ సమాజం సమర్థిస్తుందా? మన పక్కనున్నోడు కడుపు ఆకలితో అలమడిస్తే మనం సహిస్తామా? ఇప్పుడు అదే జరుగుతున్నది. మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.